వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన మరోసారి ఖరారైంది. ఈసారి రాయలసీమకి ఆయన పర్యటన ఉండబోతోంది. జీఎస్టీ తగ్గింపు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కర్నూలులో రోడ్ షో నిర్వహించడం కోసం అని చెప్పి, అలాగే నంద్యాలకు సంబంధించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల కోసం నరేంద్ర మోడీ గారు ఈ అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ కర్నూలుకి రాబోతున్నారు. సో జీఎస్టీ సంస్కరణల మీద కర్నూలులో భారీ ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా హాజరవుతారు అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. అట్ ద సేమ్ టైం కర్నూలు, నంద్యాలలో పర్యటన ఉంటుంది. శ్రీశైలంలో మల్లన్న దర్శనం చేసుకుంటారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవి దానికి సంబంధించి. అయితే కర్నూలులో ఓరకల్లు ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏమన్నా చెప్తారా, లేదు జీఎస్టీ సంస్కరణల తర్వాత మొదటిసారి వస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి ఇంకేమన్నా కొత్తగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి పని ఉంది. అలాగే సూపర్ సిక్స్ సభ హిట్ అయింది. దానికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ తోటి బహిరంగ సభ ఉండబోతోందని కూడా చెప్తున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి వాటికి, అలాగే పైన కేంద్రంతో కొలాబరేట్ అయ్యి చేస్తున్నటువంటి వాటికి మంచి అప్లాజ్ వస్తోంది. దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఇక్కడ కర్నూలులో, రాయలసీమలో ప్రజల మధ్యలో ఆ సంబరాలను జరుపుకోబోతున్నారు అని చెప్పి నారా లోకేష్ తెలియజేశారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి వివరాలు. చూద్దాం మరి మోడీ గారు ఈసారి వచ్చినప్పుడు ఏ వరాలు ఇస్తారో రాష్ట్రానికి, అలాగే జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.